ఏం చెప్తాము, బాగా పెట్టింది, బాగుంది, బాగా సంపాదించుకుంటే బాగుంటది కవితక అని చెప్తున్నాం. లిక్కర్ స్టామ్ లో వచ్చిందో మరి ఎట్లా వచ్చిందో అని ఏమో, అదైతే దాని గురించి మనం ఊకే మాట్లాడడం అవసరం లేదు. ఆమె క్లియరెన్స్ వచ్చింది, దాని గురించి మనం మాట్లాడకూడదు. వాళ్ళ నాయన ఒక సీఎం, ఆమె కూడా ఇంత ముందుకు పదవిలో ఉంది కాబట్టి సంపాదించుకుంది. వాళ్ళ ఆయన కూడా ఎంప్లాయీ, చాలా డబ్బులు సంపాదించిండు అన్న. అవే డబ్బులు తీసుకొచ్చి అక్క పార్టీ పెట్టింది. కేసీఆర్ అన్న ఎట్లా వస్తాడు, ఇంట్లోనే కరెక్ట్ లేకపోయే ఆయన ఏమొచ్చి మాట్లాడుతాడు, ప్రజలకు ఏం చెప్తాడు ఆయన బయటకు వచ్చి చెప్పే స్తోమత కూడా ఆయనకు లేదు కదా. ఇప్పుడు పార్టీ పెట్టింది, అరే ఇప్పుడు నేను ఒక పార్టీ పెట్టినా, నా బిడ్డ ఒక పార్టీ పెట్టింది, అయ్యా నీ ఇంట్లోనే నీకు చక్కలేదు కేసీఆర్ గారు, మరి నీ బిడ్డ పార్టీ పెట్టింది మాకు వచ్చి అని చెప్తామని అంటాడు. అప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తాడు? ఎందుకు ఈ పార్టీలు ఇన్ని గానం పెట్టుకోవడం వల్ల ఏం ఉద్దారకం ఉంది? సరే నువ్వు పార్టీ నుంచి డివైడ్ అయిపోయినావు, ఇంకో పేరు పెట్టుకునేది ఉంటుంది, మళ్ళీ అదే పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది కవితక్క? నీకు పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది? తమిళనాడుకి అమ్మ ఉంది, ఇప్పుడు మన తెలంగాణకి కవితక్క ఉంది. ఆమె కూడా ఇప్పుడు అమ్మ మనకి. ప్రతి ఒక్కరికి, యూత్కి, ఓన్లీ యూత్కి మాత్రమే కవితక్క చాలా అవకాశం ఇచ్చింది. ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. 2 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఏదైనా సరే మీరు బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. కవితక్కని గెలిపిస్తే, కవితక్క ఇంటి దగ్గరికి వెళ్తే మీరు బిజినెస్ చేసుకోనిక కానీ ఇంకేదన్నా ఫారెన్ వెళ్ళనిక కూడా కవితక్క డబ్బులు అంటే ఇస్తుంది. ప్రతి ఒక్క యూత్ తెలుసుకోండి. ఇంకా కవితక్క ఈరోజు చెప్పింది, తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మందికి ఆమెనే అమ్మ అని చెప్పేసి అంటున్నారు. అమ్మనే మరి కవితక్క, అమ్మ అవనే, అక్క అవనే, చెల్లి అవనే, బిడ్డ అవనే, అన్ని కవితక్కనే. ఎందుకంటే తెలంగాణలో పుట్టింది కదా కవితక్క. అందరికి బిడ్డే, అక్క, చెల్లె. పాపం చచ్చిపోయిన వాళ్ళకు దిక్కు లేదు. నిన్నగాక మన ఒక ఆయన పెట్రోల్ పోసుకొని చచ్చిపోయిన ఆయనకు దిక్కు లేరు. కవితక్క ఒక్కదే తెలంగాణ ఆడబిడ్డ. ఆ వైష్ణవి విషయంలో ఆ బిడ్డ అయితే ఇక్కడ పుట్టలేదు, వాళ్ళకి న్యాయం చేయలేదు. కవితక్క మాత్రమే ఆడబిడ్డ. కవితక్కకి సపోర్టా చేస్తారు మరి, కవితక్కకి ఖచ్చితంగా చేయాల్సిందే, చేస్తారు. అందరూ మనం అందరు జెండాలు పట్టుకొని తిరగాల్సిందే, మన జెండా కూడా మోయకూడదు. అదే మన బతుకులు. ఇప్పుడు కవితక్క పార్టీ పెట్టింది, ఇప్పుడు జెండాలు మోసుకుంటూ తిరుగురి. ఆమె ఇప్పుడు ఎవరైనా సరే, ఆమెను కాదు, ఇప్పుడున్న పాత సీఎంలు కానీ, ఇప్పుడున్న కొత్త సీఎంలు కానీ బ్యాగులు తీసుకురావాలి, ఎమ్మెల్యే టికెట్లు కొనాలి. మనం మాత్రం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సంకల్పం నాకుంటూ ఉండాలి. అంతే మా బతుకులు. ఇప్పుడు కవితక్క ఎంతమంది బీసీ బిడ్డలకు, ఎంతమందికి రిజర్వేషన్లు ఇస్తుంది, ఎంతమంది మహిళలకు టికెట్ ఇస్తుంది అని కళ్ళు పెద్ద చేసుకొని మనసు చిన్న చేసుకొని చూడరు. మీరు నిలబెట్టడమే కదా మన బతుకంతా. మరి నేను అప్పటి నుంచి అదేగా చెప్పింది, జెండాలు మోయడమే మన బతుకంతా. అంటే ఈ మధ్యన ఎవరు జైల్లోకి వెళ్తే వాళ్ళే సీఎం అవుతారు అని చెప్పి బాగా టాపిక్ వస్తుంది. నేను కూడా ఏదో 2-3 కేసులు మీద వేసుకొని నేను కూడా జైలుకి వచ్చి, మాకు 15 ఎకరాలు ఉంది, వాళ్ళు 5 ఎకరాలు అమ్మేసింది అనుకో, నేను కూడా పార్టీ పెడతా. నిమ్మలం పని కదా, ఊకే సీఎం అయిపోతున్నట్టు నేను కూడా అదే పని చేస్తా. సీఎం కావాలి అనుకుంటున్నారు, అయినోళ్ళు ఏం కట్టలు కట్టి చూపిస్తారు, ఉన్న కొంపలు కూర్చొని ఇక్కడ రిజర్వేషన్లు అని చెప్పేసి తెలంగాణ మీద 10 సంవత్సరాల నుంచి కొన్ని కోట్లు అప్పు చేసేమో. ఒక ఆయన ఫామ్ హౌస్ లో వన్నాడు, ఇంకొక ఆయన నైట్ పూట అసలు ఏడుపులు చూస్తారంటే సాటిస్ఫాక్షన్ అవుతుందంట. ఒక ఆయన అట్లా చేస్తుండు, ఏం ఉద్దారకం చేస్తున్నారు ఆయన మీరు తెలంగాణకు సీఎం. ఆంధ్రం చూస్తే జర కళ్ళ సంబరం అనిపిస్తుంది, ఆంధ్రం చూస్తే కళ్ళ సంబరం అనిపిస్తుంది. ఇది రాయలసీమ అయిపోతే లాస్ట్ వరకు బాంబులు, కత్తులు పరుచుకోవడము, సావడము ఖచ్చితంగా అదే అయిపోతుంది. ఎవడు తెలంగాణ కోసం కష్టపడుతుండు? మన పేరు మీద నిధులు తెచ్చుకుంటున్నారు, మనమే ఓట్లు వేసిపోయి అసెంబ్లీలో వస్తున్నారు. మన కష్టం వస్తే ఏ ఒక్కరు రాడు. బీసీల పేర్లు చెప్పుకొని బతుకుతున్న ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా. ఇలా రెడ్లు మాత్రమే ఓట్లు వేసి ఇలా అసెంబ్లీకి ఎవరు పోలేదు. మనకు నాలెడ్జ్ లేదు, లేకనే ఇప్పటివరకు ఇట్లా ఒకటి బతుకుతున్నాం. ఈరోజు బీసీలు అని చెప్పేసి నెత్తిన పెట్టుకుంటున్నారు. ఎంతమందికి రిజర్వేషన్లు ఇస్తారో చూడు. బీసీలో కూడా ఉన్నోళ్ళకి మాత్రమే రిజర్వేషన్లు ఇస్తారు, ఉన్నోళ్ళకి మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీల టికెట్లు ఇస్తారు, లేని వాళ్ళకి ఎంతమంది ఇస్తారు? ఇలా కవితక్క గారు పార్టీ పెట్టారు. ఇన్ని సంవత్సరాల నుంచి బీసీలకు ఎంతవరకు న్యాయం చేసింది కవితక్క చెప్పమనండి. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ నాయన తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు ఏం న్యాయం చేసింది కవితక్క? నెక్స్ట్ రిపీట్ కూడా అసలు విచిత్రం ఏంటంటే, తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు కాడ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీగా చేసిన వాళ్ళే ఇవాళ సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అవుతారు. ప్రతి ఒక్కరు ఆ పార్టీలో వచ్చిన వాళ్ళే. ఎవరు రాలేదు? చంద్రశేఖరరావు గారు రాలేదా? ఈయన రాలేదా? రేవంత్ రెడ్డి వచ్చిన ఆయన, ప్రతి ఒక్కరు ఆయన పార్టీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆయననే తిడుతురు. ఆయన చేసిన దాంట్లో సగం చేయరు ఆయన. నిన్ను ఒక్కటే రిక్వెస్ట్ చెప్తున్నా, ఈసారి నువ్వు రా అన్న. ఓకే, లోకేష్ గారు ఇక్కడ పోటీ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు, 100% గ్యారంటీ ఇస్తాను. లోకేష్ గారిని నేను రిక్వెస్ట్ చెప్తున్నా, తెలంగాణలో ఖచ్చితంగా మీ పార్టీ పెట్టాల్సిందే.